రాజులకు రాజబోటేనయ్యా రారే చూడ ఎల్లు రాజు మన్నయ్య రారే చూడ మన మెల్లుదామన్నయ్య ఆడుదామా పాట పాడుదామన్నయ్య వేడు మన్నయ్య గుడి మనం వేడుదాం రాజబోటేనయ్యా రాజులకు రాజబోటేనయ్యా రారే చూడా మన మెల్లుగా మన్నయ్య రారే యేసయ్యా వరాలిచ్చు యేసయ్యా నాతోని మాట్లాడు ఓ యేసయ్యా యేసయ్యా ఓ యేసయ్యా వరాలిచ్చు యేసయ్యా 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 వరాలిచ్చు యేసయ్యా ఓ యేసయ్యా వరాలిచ్చు యేసయ్యా మాట్లాడు యేసయ్యా నాతోని మాట్లాడు వరాలిచ్చు యేసయ్యా సుధేమ వెళ్ళమ్మా ఓ యేసయ్యా వరాలిచ్చు యేసయ్యా ఓ యేసయ్యా వరాలిచ్చు యేసయ్యా వచ్చినాము మొక్కిపోవుటాకు చుట్టాలు సేమేమో వచ్చినాము మొక్కిపోవుటాకు వచ్చినాము రోజులతకు ఎరుషలేము పురము వచ్చినాము రోజులతకు ఇక్కడ లేడని అడిగినాము మనవి చేసినాము ఎక్కడ లేడని అడిగినాము మనవి చేసినాము వారు వచ్చినారు పండిత శాస్త్రులనెల్ల పిలిచినారు వారు వచ్చినారు వేదములను తెచ్చినారు వారు వెలికినారు పూర్వావేదంబులను వెలికినారు వారు తెలిసినారు ఓరి తమ్ముడా యేసే తమ్ముడా దేవుడా అవతరించెరా యేసే జన్మించెరా తమ్ముడా దేవుడా అవతరించెరా ఓరి తమ్ముడా ఓరి తమ్ముడా ఓరి తమ్ముడా ఓరి తమ్ముడా తమ్ముడా దేవుడా అవతరించెరా యేసే జన్మించెరా తమ్ముడా దేవుడా అవతరించెరా పెద్ద రాజులందరూ పోవంగా యేసే
జన్మించేరా తమ్ముడా దేవుడా అవతరించేరా ఓరి తమ్ముడా ఓరి ఓరి తమ్ముడా ఓరి తమ్ముడా ఓరి ఓరి తమ్ముడా యేసే జన్మించేరా ఓ తమ్ముడా దేవుడా అవతరించేరా యేసే జన్మించేరా ఓ తమ్ముడా దేవుడా అవతరించేరా పెద్ద పెద్ద రాజులంతా పెద్దోదమైన వారు ఆ నక్షత్రమును చూసి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించింది. తర్వాత హేరోదునొద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై వారు మరి యొక్క మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మనందరి మేలు నిమిత్తమై దీవించుగాక. ఆమేన్. ప్రియమైన వారులారా, ఈ రాత్రి కాలం అంతా కూడా మన సంఘం ద్వారా మన సంఘంలోని సభ్యులు మన ప్రియుల యొద్దకు వెళ్ళడానికి దేవుడు మనకు అనుగ్రహించిన చక్కటి అవకాశాన్ని బట్టి నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఇందులో పాల్గొనడానికి తద్వారా దీవించబడడానికి ఆసక్తి కలిగి ఆసక్తిని చూపి ఇంతదాకా మీరందరూ మీ సమయాన్ని హెచ్చించి మీకున్నటువంటి స్వరాలను ఎత్తి పాడిన విధానమును బట్టి కూడా నేను సంతోషిస్తూ మిమ్మల్ని అభినందిస్తూ దేవుడు రానున్నటువంటి దినముల్లో మీకు కృపాక్షేమములను ఆయురారోగ్యములను సంతోష సమాధానములను ఇస్తాడని ఇవ్వాలని నేను దేవుని ప్రార్థిస్తున్నాను. యేసుక్రీస్తు జన్మించడం ద్వారా మనకు రక్షణ కలిగింది అని మనం నమ్ముతాం. యేసుక్రీస్తు జన్మించడం ద్వారా మనకు మాత్రమే కాదు కానీ ప్రజలందరికీ సంతోషము అనేది కలిగిందని మనం నమ్ముతాం. యేసుక్రీస్తు అనేటటువంటి ఆయన ఒక మనుషుడుగా కాదు, కేవలము ఆయన మనిషికి పుట్టినాడు, కానీ ఆయన సర్వోన్నతుని కుమారుడు, పరిశుద్ధాత్మ వలన పుట్టినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తి. కనుక ఆయనకు సాధ్యము ఏది పాపమును దూరపరిచే, పాపమును కొట్టివేసే, పాపము నుంచి మనం రక్షించేటటువంటి శక్తి ఆయనకు ఉంది. కనుకనే మనమందరం పుట్టుకతో పాపులంగా ఉన్నాం, మనం ఎదుగుతూ పాపం చేస్తున్నాం, మనం ఇంకా పాప తలంపులలో ఉన్నాం. కానీ యేసుక్రీస్తును ఎరిగిన ప్రతివారు ఆయనను బట్టి, ఆయన బోధను బట్టి మనం ఒక స్వచ్ఛమైనటువంటి స్థితికి రావాలి. ఒకరిని ప్రేమించడము మరి ఒకరిని ద్వేషించడం ఉండవు, హెచ్చు తగ్గులు అనేటివి మనకు ఉండవు, క్షమాపణ అనేది మనం కలిగి ఉండాలి, ప్రేమ అనేది మనం కలిగి ఉండాలి. అది దేవునికి ఇష్టం. అందుకనే దేవదూతలు పాడినారు కదా, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ కలగాలి. ఎవరి ద్వారా? మనుషుల ద్వారా. ప్రతి మనిషి ద్వారా దేవునికి మహిమ కలగాలి. అయితే ఆయన అంటాడు, ప్రతి మనిషి ద్వారా దేవునికి మహిమ కలగాలి. ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులందరికీ దేవుని ద్వారా సమాధానం కలగాలి. మన ద్వారా ఆయనకు, ఆయన ద్వారా మనకేమో సమాధానం కలగాలి, ఆయనకు ఏమో మహిమ కలగాలి. ఆయనకి ఇష్టలైనటువంటి మనుషులకు భూమి మీద సమాధానం. ఆయనకి ఇష్టం ఎట్లా ఉంటుంది అని అంటే ఆయన ఆజ్ఞలను పాటించడం కదా, ఆయనను గైకొనడం కదా, ఆయన చిత్తాన్ని బట్టి మనం జీవించడానికి తీర్మానించుకోవడం. మనం ఇంకా హెచ్చు తగ్గులు కలిగి ఇంకా మనము కొన్ని విధాలుగా బలహీనమైనటువంటి స్థితిలో ఉన్నామేమో అని నేను అనుమానపడుతున్నాను. అది నిజమని నమ్ముతున్నాను కదా. అందరినీ ప్రేమించే శక్తి దేవుడు మనకు ఇవ్వాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను. దేవుని ద్వారా మనకు సమాధానం, సంతోషము, ఆయురారోగ్య బలాలు కలగాలని, మనం చేసే ప్రతి పని ద్వారా మనం అభివృద్ధి పొందాలని కోరుకుంటాము. అటు చేయడం ద్వారా దేవుడు మనకు అభివృద్ధిని ఇస్తాడు. ఈ దినం నేను ఉన్నటువంటి పేద స్థితిని బట్టి నేను కుంగిపోవడం కాదు, రేపటి రోజుల నా పిల్లలను దేవుడు గొప్పగా దీవిస్తాడని ఒక గొప్ప నమ్మకంతో, నిరీక్షణతో బ్రతకవలసి ఉంది.
ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని యొక్క ఎడతెగని అన్యోన్య సహవాస సకల ఆశీర్వాదములు ఈ క్యారల్స్ లో పాల్గొన్న ప్రతి బిడ్డ, మనం దర్శించిన ప్రతి కుటుంబానికి, కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డలందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ ఆ సంఘమునకు సర్వ సృష్టికి ప్రభు తోడై నీడైన గాక. ఆమేన్. Christmas, Merry Christmas, Merry Christmas. We wish you a Merry Christmas and a Happy New Year, and a Happy New Year, and a Happy New Year. We wish you a Merry Christmas and a Happy New Year. We wish you happy Christmas. Happy Christmas. Merry Christmas. Happy Christmas. Merry Christmas. Merry Christmas. Happy Christmas. Happy Merry Christmas. Happy Christmas. Happy Christmas. Merry Christmas. जय बोलो यीशु मसीह की. Happy Christmas. Merry Christmas. Merry Christmas. Happy Christmas. ఇద్దరు రండి. చెయ్యి పట్టుకోండి, ఒకరు చెయ్యి ఒకరు అట్లా. హ్యాపీ బర్త్డే జీసస్, హ్యాపీ బర్త్డే జీసస్, హ్యాపీ బర్త్డే డియర్ జీసస్, హ్యాపీ బర్త్డే టు యూ. Everlasting life, Jesus. Forever, Jesus. Always only God, Jesus. Amen. టిష్యూ పేపర్ తీసుకురా. టిష్యూ పేపర్ ఉంది. టిష్యూ కేక్ నోట్లో పెట్టడం వద్దు God bless you. Thank you. పర్లేదు అమ్మా, థ్యాంక్ యూ. వద్దు అమ్మా, థ్యాంక్ యూ. నైస్, డన్. God bless you. Ready, steady. Good. Thank you. దానిలో అందరూ అట్లనే అంటారు. అట్లా ఉండాలి కదా. అందరూ ఎంజాయ్ చేయాలా, తను కూడా ఎంజాయ్ చేయాలని ఆలోచిస్తా. స్మైల్ అందరూ, చీజ్. ఈ మధ్యనే జై.